అంటే మీరు చెప్తున్నారండి, అనేక వైఫల్యాలు చెప్తున్నారు, నియంతృత్వం ఉందంటున్నారు. కానీ మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని చూస్తే వాళ్ళ విజయాలు కూడా చాలా వరకు చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఉదాహరణకి మీకు అగ్రికల్చర్లో కానివ్వండి, దాదాపు 8,000 రూపాయలు 17,000 కోట్లు రుణమాఫీ చేయగలిగారు. తర్వాత మిషన్ కాకతీయ, భగీరథ లాంటి కార్యక్రమాలు, డబుల్ బెడ్రూమ్ లాంటివి, అంటే గొప్పగా లేవచ్చు కానీ ఒక వినూత్న కార్యక్రమాలు, దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రతిపక్షం కూడా ఉన్నదాన్ని, చిన్న వైఫల్యాన్ని పెద్దదిగా చూపడం. ఉదాహరణకి 3,500 మంది రైతులు చనిపోయారు గత 3 సంవత్సరాలు అంటున్నారు. రికార్డ్స్ చూపించమంటే చూపించరు. సో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వాన్ని కూడా అన్పాపులర్ చేయడానికి ప్రతిపక్షాలన్నీ చేస్తున్నాయి అనేటువంటిది కూడా ఒక ఆరోపణ ఉన్నది. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఈ రోజు దినపత్రికలలో కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి వార్త ఉంది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాదు అంటే అది వార్త కాదా సార్? అది నిజం కాదా సార్? రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి మాట నిజం కాదా సార్? 3,500 మంది రికార్డ్ అవ్వట్లేదంటారా? చేయట్లేదు పోలీసులు రకరకాల కారణాల చేత. ప్రభుత్వం ఓ జీవో ఇచ్చింది కదా, మళ్ళీ 6 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా రైతు ఆత్మహత్య అంటే, అందుకని దానికి డిఫరెంట్ రీజన్ చూపెట్టి దాన్ని పక్కన పెట్టేటువంటి కార్యక్రమం చేపడతాం. రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో జరుగుతలేవా సార్? 100% జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్కి ఇటు 2 కిలోమీటర్లు అవుతారు, అటు 2 కిలోమీటర్లు అవుతారు రైతులు చచ్చిపోయారు. నేను పోటీ చేసినటువంటి దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ అనేటువంటి మండలం నుంచి ఒక రైతు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని తన ఫామ్ హౌస్ దగ్గర కలిస్తే అక్కడ ఒక ఓఎస్డీ గారు ఉంటారు, గడా ఓఎస్డీ గారు అని, హనుమంతరావు గారు, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారు, జేసీ గారు, వారికి ఇగో ఈ రైతు దరఖాస్తుని పరిశీలించి పరీక్షించి ఆయనకు న్యాయం చేయమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 నెలల తర్వాత సుమారు 20 సార్లు ఫామ్ హౌస్ కాడికి పోతే నా ముఖ్యమంత్రి గారు కలవలేదు, నా గడాధికారి హనుమంతరావు గారు కలవలేదు. చివరికి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ కిలోమీటర్ అవతల ఉత్తరం రాసిపెట్టి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు సార్ మెదక్ జిల్లాలో. ఇది అబద్ధమా సార్? అది ఎకరానికి ₹1 కోటి పండించగలిగేటువంటి శక్తి కేసీఆర్ గారికి ఉంటే తెలంగాణలో రైతులందరికీ అది నేర్పించమని అడుగుతున్నాం సార్ మేము. దాంట్లో తప్పేమని చెప్పి, అంటే వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల కాదు అనేటువంటిది ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? ఇప్పుడు వ్యవసాయం పండుగ చేసినాం మేము, మిషన్ కాకతీయ చేసినాము, 17,000 కోట్ల రైతులు రుణమాఫీ చేసినాము. ఇన్ని చేసిన తర్వాత రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని బయట ప్రపంచానికి తెలిస్తే అవమానమని భావించి వాటిని తొక్కిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరం అంటున్నాం మేము. మిషన్ భగీరథ గుజరాత్కి పోయి చూసి వచ్చారు కేటీఆర్ గారు, గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు పోయి గుజరాత్లో ఇంటింటికి మంచినీళ్ళు ఎట్లా ఇస్తున్నారు స్టడీ చేసి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రోజు ఎట్లా ప్రచారం చేస్తారు సార్? మీకు తెలియదు ఏముంది? పక్క రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి అందరూ మిషన్ భగీరథని స్వాగతిస్తున్నారు, చూసిపోతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. బాగా ఊదుకోవడం తప్పితే ఏముంది సార్? ఎర్రవెల్లి, నరసన్నపేట 2 ఊర్లలో 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి ఇలా ప్రపంచ బ్యాంకు బృందం చూస్తుంది, రేపు జపాన్ బ్యాంకు బృందం చూస్తుంది, ఎల్లుండి మహారాష్ట్ర మంత్రులు చూస్తారు. ఇదే ప్రచారం తప్ప ఎంతమంది వాస్తవంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం చేస్తారో చెప్పమనండి. మీరు ఇచ్చినవి ప్రధానమైన హామీలు 3 ఇచ్చారు సార్. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు చూస్తారు సార్. చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పిన 3 మాటలు అడుగుతాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. తెలంగాణతో ఏమొస్తుంది సార్ అని మీలాంటి వాళ్ళకి ఇట్లా ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే ఇంటికో ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఎట్లా వస్తుంది సార్ అంటారు? వెనకటి గిరిగిలాని కమిటీ చెప్పింది 60,000 మంది ఆంధ్రోళ్ళు అన్యాయంగా మన ఉద్యోగాలు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడిని చేయమంటే చేస్తలేడు. 610 జీవో నేను చేయాలంటే ఏం చేస్తానో తెలుసా? సెక్రటరియట్ గేట్ కాడ అటుపక్క ఒకరిని ఇటుపక్కల ఒకరిని ఇద్దరికి ఆనగపకాయ ఇచ్చి నిల్చోబెడితే ఆనగపకాయ అన్నోడు తెలంగాణోడు, సోరకాయ అన్నోడు ఆంధ్రోడు, 5 నిమిషాల్లో ఐడెంటిఫై చేయొచ్చు, దానికి ఇన్నేళ్ళు ఎందుకో అన్నాడు. మరి ఏది సార్ 610 జీవో అమలవుతుంది అయ్యా? ఏవి సార్? ఇంటికో ఉద్యోగం వచ్చిందా సార్ తెలంగాణలో? రెండో మాట చెప్పిండు, ఇంటికి అల్లుడు వస్తే అత్త కష్టమవుతుంది, ఒకటే ఇంట్లో ఉండాలంటే కష్టమవుతుంది కాబట్టి మనిషికో బెడ్రూమ్ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి, ఇంటి వెనక 4 బర్రెలు, ఇంటి ముంగట 3 మేకలు కట్టించుకునేందుకు జాగు ఉండాలి అన్నాడు. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయో శ్వేతపత్రం ఇవ్వమనండి సార్. మూడో మాట చెప్పిండు, ఏమని సార్? దొరలు పటేళ్ళు ఎట్లయితే వ్యవసాయం చేసుకుంటారో తెలంగాణలో ప్రతి దళిత కుటుంబం కూడా అట్లే వ్యవసాయం చేసుకోవాలి, ఆత్మగౌరవంతో బతకాలన్నాడు. ఏది సార్ 3 ఎకరాలు? 10,000 ఎకరాలు పంచి తెలంగాణలో మొత్తం దళితులందరూ లక్షాధికారులు అయిపోయినారా సార్? పోదామా సార్? ఏ తెలంగాణ పల్లెటూరుకు పోదామా సార్? ఈ 3టికి సమాధానం చెప్పమన్నారు సార్. తర్వాత మిషన్ కాకతీయలు, మిషన్ భగీరథలు అడిగిన ఇచ్చినాం వాళ్ళు చెప్పేటువంటి పథకాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. గొర్రెల పేరు మీద 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు సార్, 11% వడ్డీతోటి తెచ్చిర్రు సార్. 25,000 కోట్లు ఉత్పత్తి అవుతుందట, అది ప్రొడక్టివిటీ వైపు పోయి. మీరు చెప్పినట్టు ప్రొడక్టివిటీ పెరుగుతుందా? గొర్రెలు మధ్యలో అమ్మేస్తారా, కోస్తారా? ఒకవేళ 5 సంవత్సరాలలో డబ్బులు కాకపోతే గొర్రెలు ఈ 4,000 అయితే 8,000 అవుతాయా సార్? వాటికి వడ్డీ ఎవరు కట్టాలి సార్? 5 ఏళ్ళ తర్వాత 4,000 8,000 అవుతాయి కదా. ప్రొడక్టివిటీ పెరగలేదనుకోండి, ఈ 8,000 ఎవరి మీద పడతాయి సార్? 40,000 కోట్లు పెట్టి ఇలా మిషన్ భగీరథ చేస్తున్నారు సార్. ఇలా ఫ్రీగా నల్ల నీళ్ళు తాగుతున్నటువంటి జనానికి మిషన్లు పెడుతున్నారు సార్, మీటర్లు పెడుతున్నారు వాటికి. రేపు ఈ 40,000 కోట్లు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు సార్? జనం దగ్గర నుంచే తీసుకోవాలి కదా.
రేపు ఆ నల్లాలకు పెట్టినటువంటి మీటర్లకు బిల్లులు వేస్తారా? ఏంది ఉచితంగా నల్లాలు ఇస్తున్నారా ఏమైనా మీరు? ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, ఇంటికి నల్లా ఇవ్వకపోతే మేము ఓట్లు అడగం. ఏంది సార్ నల్లా? 40,000 కోట్లు ఎవరికి సార్ డబ్బులు? ఎవరి మీద పంచుతున్నారు సార్ మీరు? ఎంత అప్పుల భారాన్ని మీరు రాష్ట్ర ప్రజల మీద మోపుతున్నారు? దానికి ముందు సమాధానం చెప్పుండ్రి. ఫ్రీ ఇస్తారా సార్ ఈ నీళ్లు మొత్తం? 40,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేసినటువంటి మిషన్ భగీరథ రేపు ఇంటింటికి ఫ్రీ వాటర్ ఇస్తుందా సార్? 250, 350, 550 రేపు బిల్లు వేస్తే రెక్కాడితే కానీ డొక్కాడని తెలంగాణ సమాజం ఏడికెళ్ళి బిల్లు కట్టాలి? దీనికి ఎవరు జవాబు చెప్పాలి? ఈ దిశగా అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం లేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.